శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తింది. జూరాల డ్యాం నిండిపోవడంతో అధికారులు గేట్లెత్తారు. దీంతో వరద నేరుగా శ్రీశైలం జలాశయానికి చేరుతోంది. ప్రస్తుతం జూరాల నుంచి శ్రీశైలానికి 60,587 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది. శ్రీశైలంలో నీటి మట్టం 854.20 అడుగులకు చేరగా 89.71 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రస్తుతం కుడి ఎడమ విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తిని అధికారులు నిలిపివేశారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర. థ్యాంక్ యూ వైశాలి. శ్రీశైలం జలాశయం జల కళను సంతరించుకుంటోందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలకు కృష్ణానదిలో వరద ప్రవాహం పెరిగింది. అలాగే మహారాష్ట్రలోని పలు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాల జల వనరులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఎగువ ప్రాంతాల్లో వరద ఉధృతి పెరగడంతో నీటి ప్రవాహం దిగువకు చేరి తెలంగాణలోని ప్రాజెక్టులను నింపేస్తోంది. ముఖ్యంగా జూరాల డ్యాం మరియు శ్రీశైలం జలాశయాలు వరద నీటితో నిండుతున్నాయి. అయితే వరద నీటితో జూరాల డ్యాము ఇప్పటికే నిండు కొండలా మారింది. ఈ సీజన్ లో రెండోసారి అధికారులు డ్యాం గేట్లు ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు. దీంతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరుకుంటోంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి 60,587 క్యూసెక్కుల నీటి ప్రవాహం వస్తోంది. ఇది వర్షాల తీవ్రత, ఎగువ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వరద నీటికి నిదర్శనం అని చెప్పి అధికారులు చెప్తున్నారు. అయితే డ్యాం నుంచి ప్రస్తుతానికి నీటిని వదలడం లేదని చెప్పి కూడా శ్రీశైలం డ్యాం అధికారులు చెప్తున్నారు. డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 854.20 అడుగులకు చేరింది. శ్రీశైలం జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 216.7080 టీఎంసీలు కాగా ప్రస్తుతం 89.7132 టీఎంసీలకు చేరిందని చెప్పి కూడా అధికారులు వివరించే ప్రయత్నం చేశారు. అయితే దీనిపై విద్యుత్ ఉత్పత్తిపై కూడా ప్రభావం చూపుతోంది. ఈ వరద నీరు డ్యాంలోకి రావడంతో శ్రీశైలం డ్యాం కుడి మరియు ఎడమ వైపు ఉన్నటువంటి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ప్రస్తుతం నిలిపివేశారు. ఇది ఒకవైపు ముందు జాగ్రత్తగా తీసుకున్న చర్యగా చెప్పుకోవచ్చు. మరోవైపు నీటి మట్టం పెరిగేదాకా విద్యుత్ ఉత్పత్తిని తిరిగి ప్రారంభించే అవకాశం ఉందని చెప్పి కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. అటు మహారాష్ట్ర ఇటు కర్ణాటక నుంచి అయితే శ్రీశైలం డ్యాం కు ఎగువన ఉన్నటువంటి వస్తున్నటువంటి వరద నీరు కావచ్చు, అటు మహారాష్ట్ర రాష్ట్రం నుంచి ఇటు కర్ణాటక నుంచి అలాగే శ్రీశైలం డ్యాం కు ఎక్కువ వరద నీరు వస్తూ ఉంది. ఏదైతే తెలంగాణకు వచ్చినటువంటి మహారాష్ట్ర వరద నీరు కావచ్చు, ఆ నేపథ్యంలో తెలంగాణలో గేట్లు ఎత్తివేసిన నేపథ్యంలో జూరాల డ్యాం కావచ్చు, ఇవన్నీ కూడా శ్రీశైలం డ్యాం కు చేరుకున్న నేపథ్యంలో శ్రీశైలంలో ఉన్నటువంటి డ్యాం అధికారులు అప్రమత్తమయ్యారు. ఒకవేళ ఇటు ఏదైతే ఇప్పటి వరకైతే శ్రీశైలం డ్యాం నుంచి ఇన్ఫ్లో మాత్రమే ఉంది, అవుట్ఫ్లో మాత్రము జీరో ఉందని చెప్పి కూడా చెప్తున్నారు. ఒకవేళ డ్యాం మీద ఎక్కువ ప్రెషర్ ఉండి ఇన్ఫ్లో ఎక్కువ అయితే మాత్రమే అవుట్ఫ్లో చేస్తామని చెప్పి కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఇటీవల ఏదైతే శ్రీశైలం డ్యాం భద్రతా విషయంలో కావచ్చు, శ్రీశైలం డ్యాం కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉందన్న వచ్చినటువంటి సమాచారంతో ప్రచారంతో అధికారులు కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి ఉంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా డ్యాము పర్యవేక్షణ కొనసాగుతుంది, భద్రత కూడా కొనసాగుతుంది. ఏదైనా ఇబ్బంది అయితే తప్ప శ్రీశైలం నుంచి వాటర్ ను విడుదల చేసే పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ఏదైతే నీటిపారుదల శాఖ, ఇరిగేషన్ శాఖ అధికారులందరూ కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నామని చెప్పి కూడా చెప్తున్నారు వైశాలి.